అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు స్పెషల్ రెసిపీ నేర్చుకుందాము. స్మోకీ ఫ్లేవర్డ్ దాల్ తడకా అంటే రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే పొగవాసనతో కూడిన పప్పు ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పప్పుని తింటుంటే రెస్టారెంట్లో తిన్నట్టు అనుభూతి కలుగుతుంది. ఈ రెసిపీ కోసం కావలసిన పదార్థాలు: కందిపప్పు 100 గ్రాములు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 3, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బొగ్గులు చిన్నవి 2, ఏ స్వీట్ స్టాల్లోనైనా దొరుకుతాయి, కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి 4, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్క 2 ఇంచుల ముక్క, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు 7, జీలకర్ర 2 టీ స్పూన్లు, కొత్తిమీర 3 రెమ్మలు గార్నిష్ కోసం, ఎండుమిరపకాయలు 4, ఇంగువ చిటికెడు, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వాడుకోవచ్చు, 2 టేబుల్ స్పూన్ల నూనె, కసూరి మేతి 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఏ రెసిపీ చేసే ముందైనా ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా పప్పుని బాగా కడుక్కోవాలి. రన్నింగ్ వాటర్లో పెట్టుకొని 3 సార్లు పప్పుని బాగా కడగాలి. ఈ విధంగా నలుపుతూ కడిగితే దాని మీద ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది. ఎక్సెస్ వాటర్ తీసేసి ఈ పప్పుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి వేడి చేయాలి. కుక్కర్ వేడైన తర్వాత నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేయాలి. ఆ తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేయండి. కట్ చేసుకున్న అల్లం వేయాలి. వీటన్నిటిని 2 నిమిషాలు వేపాలి. వేగిన తర్వాత పొడవుగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. 3 నిమిషాల పాటు వేయించాలి. అంటే ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేపాలి. తర్వాత టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. చూసారు కదా, బాగా మెత్తబడినాయి కదా. ఇలా మెత్తగా అయ్యేంత వరకు వేపాలి. టమాటాలు బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న కందిపప్పు వేయాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు వేయాలి. పసుపు వేసి ఒక 3 నిమిషాలు బాగా కలపాలి. అంటే ఈ నేతిలో పప్పు కూడా వేగాలి. కాసేపు 3 నిమిషాల పాటు పప్పుని వేపాలి. ఇప్పుడు అందులో ఉప్పు వేసుకోండి. దానికి 3 వంతుల వరకు వాటర్ వేయాలి. అంటే పప్పుకి 3 వంతుల వరకు వాటర్ వేయాలి. పప్పు మొత్తం ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూడండి. ఇప్పుడు పప్పు బాగా ఉడికి ఉంటుంది. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. పప్పు గుత్తితో కానీ గరిటెతో కానీ నలుపుకోండి. ఈ విధంగా తయారవుతుంది. ఇలా తయారైన పప్పుని మరొకసారి పొయ్యి మీద పెట్టండి. ఈ కన్సిస్టెన్సీలో తయారవుతుంది. మీకు ఇంకొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇందులో కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి చిన్న కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి.
అందులో నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి బదులు నూనె కూడా వాడుకోవచ్చు. అందులో కొద్దిగా ఇంగువ వేయండి, చిటికెడు వేస్తే సరిపోతుంది. తర్వాత అందులో జీలకర్ర వేయాలి. అలాగే వెల్లుల్లిపాయలు వేయాలి, ఎండుమిరపకాయలు వేయాలి. అందులో కసూరి మేతి వేయండి. కసూరి మేతి వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది తాలింపుకి. లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. అందులో కొద్దిగా కారం వేయాలి. ఈ పోపుని 1 నిమిషం పాటు బాగా వేయించాలి. వేగిన పోపుని పప్పులో వేసుకోవాలి. పప్పులో వేసుకొని మొత్తం బాగా కలపాలి. ఈ పప్పుకి నెయ్యితో తాలింపు పెట్టుకుంటేనే బాగుంటుంది. మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తడక బాగా కలుస్తుంది. తడక అంటే తాలింపు అన్నమాట. ఆ తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకొని మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు పొగ వాసన ఎలా వస్తుందో చూద్దాం. ఒక తందూరి జాలి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. లేకపోతే డైరెక్ట్గా స్టవ్ మీద అయినా పెట్టుకోవచ్చు. అది వేడెక్కిన తర్వాత దాని మీద బొగ్గులు పెట్టాలి. బొగ్గులు ఎర్రగా మారేంత వరకు కాల్చుకోవాలి. చూసారా, ఎర్రగా మారినాయి కదా. వీటిని ఒక స్టీల్ బౌల్లోకి తీసుకోండి. ఈ ఎర్రగా మారిన బొగ్గుల మీద కొద్దిగా నెయ్యి వేస్తే పొగ వస్తుంది. మూవీ క్లిప్లో చూపించినట్లుగా బొగ్గుల మీద నెయ్యి వేయగానే పొగ వస్తుంది. ఇలా పొగ వచ్చేటప్పుడు ఆ గిన్నెని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టుకోవాలి. జాగ్రత్తగా కుక్కర్లో పెట్టండి. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాలు అదే విధంగా ఉంచుకోవాలి. ఉడికించాల్సిన అవసరం లేదు. 15 నిమిషాలు అలాగే ఉంచితే ఆ పొగ వాసన అంతా పప్పుకి బాగా అంటుకుంటుంది. ఇదంతా మనం స్టవ్ ఆపి చేస్తున్నాము. మామూలు ప్లాట్ఫామే చేసుకోవచ్చు. 15 నిమిషాలు అయిన తర్వాత మూత తీస్తే పొగంతా పప్పుకి అంటుకొని ఉంటుంది. ఈ బొగ్గులు ఆరిపోయి ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా ఆ గిన్నెని బయట పెట్టుకోండి. ఇలా తయారైన పప్పుని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా రెస్టారెంట్లో లాగా చేయాలనుకుంటే మరొకసారి దీని మీద కొద్దిగా తాలింపు వేసుకుందాం. నేతిలో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా కారం, ఎండుమిరపకాయలు, కొంచెం కసూరి మేతి వేసి 1 నిమిషం మరొకసారి తాలింపు పెట్టాలి. బాగా వేగిన తాలింపుని సర్వింగ్ బౌల్ మీద వేసుకోవాలి. ఎందుకంటే రెస్టారెంట్లో ఇలాగే ఇస్తారు. మరి ఈ తాలింపుని కదపకుండా సర్వింగ్ బౌల్ మీద వేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ అయితే ఈ పప్పుని తప్పగా చేసి పెట్టండి. దాని మీద కొద్దిగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, యాజ్ ఇట్ ఈస్గా రెస్టారెంట్ స్టైల్లో చేసుకున్నట్టుగా మంచి పొగ వాసన వస్తూ ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. అంతే, ఎంత రుచికరమైన పొగ వాసనతో కూడుకున్న రెస్టారెంట్ స్టైల్ దాల్ రెడీ అయిపోయింది. దీన్ని ప్లెయిన్ రైస్తో కానీ జీరా రైస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. రుచికరమైన స్మోకీ ఫ్లేవర్ దాల్ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ ఫ్లేవర్ రావాలంటే బొగ్గుల్ని బాగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చాలి. అలాగే మూత 15 నిమిషాల వరకు తీయకూడదు. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attammatv.com చూడగలరు. ధన్యవాదములు.